వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుదేరా గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమం మునిపల్లి మండల తహసీల్దార్ గంగా భవానీ నిర్వహించారు. న్యాయ క్రియాశీలత న్యాయ ఉగ్రవాదంగా మారకూడదు, సిజేఐ జస్టిస్ గవాయ్. భారత్ కు బిగ్ షాక్ ఇచ్చిన పాకిస్తాన్, అమెరికా. ఆ నరరూప రాక్షసుడికి అమెరికా ఘన స్వాగతం. గోల్డ్ కార్డ్ వెబ్సైట్ ప్రారంభించిన ట్రంప్. ఏపీలో కిటెక్స్ గార్మెంట్స్ 4,000 కోట్లతో భారీ ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్వాంటమ్ మిషన్ ను 2 దశల్లో అమలు చేయనుంది. ఇక తొలి దశలో మౌలిక వసతులు, విద్య, శిక్షణ, పరిశోధన ప్రాజెక్టులపై దృష్టి సారించనుంది. రెండో దశలో వాణిజ్యీకరణ, ఎగుమతులు, అంతర్జాతీయ నాయకత్వమే లక్ష్యంగా అడుగులు పడనున్నాయి. మొత్తం 4,000 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రాన్ని టెక్ రంగంలో ముందుకు నడిపేందుకు ఈ మిషన్ కీలక పాత్ర కేరళకు చెందిన ప్రముఖ కిటెక్స్ గార్మెంట్స్ ఆంధ్రప్రదేశ్లో 4,000 కోట్ల భారీ పెట్టుబడికి సిద్దమైంది. ఈ ప్రాజెక్టు వేలాది ఉద్యోగాలు రూపొందనుండగా టెక్స్టైల్ రంగంలో రాష్ట్రం కొత్త గమ్యాన్ని చేరనుంది. పరిశ్రమల విస్తరణతో పాటు ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి ఇది బలమైన తోడ్పాటుగా నిలవనుంది. ఇక పరిశ్రమల పెట్టుబడికి ఏపీని హ్యాష్ట్యాగ్ గా మార్చే ఈ నిర్ణయం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశమైంది. భారతదేశంలో న్యాయ వ్యవస్థ క్రియాశీలత ముఖ్యమైనదే అయినప్పటికీ న్యాయస్థానాలు తమ పరిధి అతిక్రమించి తాము ప్రవేశించకూడని రంగాల్లోకి అడుగు పెట్టకుండా జాగ్రత్త వహించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టం చేశారు. న్యాయ క్రియాశీలత అనేది కొనసాగుతోంది. అదే సమయంలో అది న్యాయ ఉగ్రవాదంగా మారకూడదు. కొన్నిసార్లు పరిమితులు దాటి సాధారణంగా న్యాయ వ్యవస్థ ప్రవేశించకూడని రంగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు జరుగుతాయి అని ఆయన ఆక్స్ఫర్డ్ యూనియన్లో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు బుధవారం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పౌరుల ప్రాథమిక హక్కుల వ్యవస్థను పరిరక్షించడంలో శాసన కార్యనిర్వాహక వ్యవస్థలు విఫలమైనప్పుడు న్యాయ వ్యవస్థ తప్పకుండా జోక్యం చేసుకుంటుందని జస్టిస్ గవాయ్ తెలిపారు. అయితే న్యాయ సమీక్షాధికారాన్ని చాలా పరిమితంగా అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే ఉపయోగించాలని ఆయన సూచించారు. ఏదైనా చట్టం రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్దంగా ఉన్నా లేదా రాజ్యాంగంలోని ఏదైనా ప్రాథమిక హక్కులకు ప్రత్యక్షంగా వ్యతిరేకంగా ఉన్నా లేదా చట్టం పూర్తిగా ఏకపక్షంగా వివక్షాపూరితంగా ఉన్న అటువంటి చాలా అసాధారణమైన కేసుల్లో పరిమిత ప్రాంతంలో ఈ అధికారాన్ని వినియోగించాలి. కోర్టులు గతంలో అలా చేశాయి కూడా అని ఆయన వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే మంత్రివర్గ శాఖల్లో మార్పులు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది. పనితీరు సరిగ్గా లేని మంత్రులను పక్కన పెట్టి వారి స్థానంలో కొత్త వారికి కేబినెట్ లో తీసుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కాగా బుధవారం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి కొత్త మంత్రులకు శాఖలను కేటాయించిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వ పాలన మొదలై ఏడాదైన సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ప్రారంభమై నేటికి ఏడాది. సుపరిపాలనలో తొలి అడుగు పడింది. విధ్వంసం నుండి వికాసం వైపు ప్రయాణం మొదలైంది. ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్దతి ప్రకారం అమలు చేస్తున్నాం. అన్ని పనులు ఏడాదిలోనే పూర్తి చేశామని కాలర్ ఎగరేయటం లేదు. చేయాల్సింది ఎంతో ఉంది అని ఆయన పేర్కొన్నారు.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా పౌరసత్వం కోరుకునే వారి కోసం గోల్డ్ కార్డ్ వెబ్సైట్ ను ప్రారంభించారు. ఇక 5 మిలియన్లు చెల్లించిన వారికి ఈ ట్రంప్ కార్డు పౌరసత్వం కల్పిస్తుందని ఆయన ప్రకటించారు. దీని ద్వారా వచ్చే నిధులను దేశ అప్పులు తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఇది EB-5 ఇన్వెస్టర్ వీసా స్థానంలో రానుంది. మునిపల్లి మండలంలోని బుదేరా గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో భాగంగా ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా భూభారతి చట్టం సమస్యలపై ప్రజలకు తహసీల్దార్ గంగా భవానీ మాట్లాడుతూ గురువారం రోజున బుదేరా గ్రామంలో రైతు వేదికల్లో భూభారతి సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేపట్టారు. ఇక తహసీల్దార్ మాట్లాడుతూ భూభారతి సమస్యలో ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం కోసం అప్లికేషన్ దరఖాస్తు ఫారం మీద భూమి యొక్క రైతు యజమానికి సంబంధించి భూ సమస్య మార్పులు చేర్పులు తప్పొప్పులు ఏదైనా ఉంటే భూభారతి ద్వారా ప్రతి ఒక్క భూమి యజమానుదారులకు భూభారతి సదస్సు కార్యక్రమంలో భాగంగా అందరికీ న్యాయం జరిగేలా ఈ యొక్క భూభారతి చట్ట కార్యక్రమంను నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ తహసీల్దార్ గంగా భవానీ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా యజమానుదారుడు ఏదైనా సమస్య ఉంటే వెంటనే భూభారతి సదస్సు కార్యక్రమంలో భూమి యొక్క టైటిల్స్ తీసుకుని వచ్చి దరఖాస్తు ఫారం రెవెన్యూ సిబ్బంది ఫారం నింపి సరిచేస్తామని ప్రజలకు తెలియజేశారు. ఈ యొక్క భూభారతి సమస్యలు సతమతం లేకుండా పూర్తి బాధ్యతలు తీసుకుని ఏ ఒక్క రైతు కూడా ఇలాంటి సమస్య ఉండకూడదని ఈ యొక్క భూభారతి చట్ట కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా రెవెన్యూ సదస్సులో రైతులు భూభారతి సదస్సులో ఈ యొక్క రేవణ సదస్సులో గురువారం బుదేరా గ్రామంలో రైతు వేదికల్లో మునిపల్లి మండల్ తహసీల్దార్ గంగా భవానీ ఈ యొక్క రెవెన్యూ సదస్సులో గురువారం బుదేరా గ్రామంలో రైతు వేదికల్లో మునిపల్లి మండల్ తహసీల్దార్ గంగా భవానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బంది ప్రజల సమస్యలు పరిష్కరించారు. ఈ యొక్క కార్యక్రమంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బంది అదేవిధంగా రైతులు గ్రామ రైతులు ఈ సదస్సులో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనము బుదేరా ఒకటి చిల్మడికల 2 గ్రామాలలో 2 టీములు కూడా వెళ్ళడం జరిగింది. ఈ సదస్సులలో రైతులు భూ సంబంధిత సమస్యలు అన్నిటికీ భూ సంబంధిత సమస్యలు ఏమున్నా కూడా దానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సమస్యలకు సంబంధించిన దరఖాస్తు పత్రాలు ప్రభుత్వం తరఫున మేమే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ సమస్యలు కూడా ఏదైతే ఇందులో దరఖాస్తులు ఇస్తారో ఈ సమస్యలకు 3 నెలల లోపల ఏదైనా ఒక పరిష్కారం చూపించడం జరుగుతుంది ప్రభుత్వం యొక్క నిబంధనల క్రమంలో. బుక్కులు అవి కావాలి కాగితం లేకుండా మిషన్ ఖరాబ్ అయింది రిజిస్ట్రేషన్ అది గుంటలు ఎక్కిస్తారు కదా మేడం బుక్లా అని 2 గుంటలు తర్వాత 2 గుంటలు అయిపోయిందా సరే ఒకసారి అది ఏ మిషన్ ఖరాబ్ 20 దాకా సరే ఈ సందర్భంలో మేడం దీంట్లో వచ్చింది నా పేరు నాది రిజిస్ట్రేషన్ సంబంధం భూ సమస్య ఎక్కడి భూ ఎక్కకపోతే సరే అది రిజిస్ట్రేషన్ ఇంటి ఇస్తారు మిషన్ ఖరాబ్ అయింది ఇది వచ్చిందని ఇచ్చిన లేదు రా అట్లా అని అడుగుతున్నా తెలియక అడుగుతున్నా. భారత్కు అమెరికా పాకిస్తాన్ బిగ్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్
అసీం మునీర్ ను అమెరికా 250వ ఆర్మీ పరేడ్ కు ఆహ్వానించినట్లు సమాచారం అందుతోంది. ఇక జూన్ 14న జరగనున్న ఈ ఆర్మీ పరేడ్ లో అసీం మునీర్ పాల్గొననున్నట్టు తెలుస్తోంది. దీనిపై అమెరికా నుంచి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇక ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ చేపట్టింది భారత ప్రభుత్వం. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ దాడిలో దాదాపు 200 మందికి పైగానే ఉగ్రవాదులు హతమైనట్టు కేంద్ర రక్షణ శాఖ పేర్కొంది. అయితే మే 8 అర్ధరాత్రి నుంచి 11 వరకు సాగిన ఆపరేషన్ సింధూర్ ఎట్టకేలకు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అవగాహన ద్వారా నిలిచిపోయింది. పాక్ ఏమైనా తోకజాడిస్తే మరోసారి దాడులు చేస్తామని భారత్ హెచ్చరించింది. ఈ క్రమంలో భారత్ పాకిస్తాన్ మధ్య సంధి తానే కుదిర్చానని, అణు యుద్ధాన్ని ఆపేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటూ తిరిగారు. ఆయన ఏ దేశంలో పర్యటించినా లేదా ఏ దేశాధిపతులు అమెరికా గడప తొక్కినా ఇదే విషయం ప్రస్తావిస్తూ వచ్చారు. ప్యారలల్గా ముందుకు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. అదే సమయంలో సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. పెంచిన ఆదాయాన్ని అభివృద్ధికి, సంక్షేమానికి రెంటికి బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతామని చెప్పాం. అయితే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చూసిన తర్వాత చాలా మంది నాకు ఎన్నికల ముందు అడిగారు, మీరు వస్తే మీరు కనీసం ఈ రాష్ట్రాన్ని మళ్లీ టోటల్గా విధ్వంసం జరిగింది, మీరు దీన్ని రివైవ్ చేస్తారని నమ్మకం మీకుందా, మీకు అనుభవం ఉంది, కానీ అఘాతం చూస్తే మాత్రం చాలా లోతుగా ఉంది, మీరు చేయగలుగుతారని అడిగారు. నాకు వేరే ఆప్షన్ లేదు. ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఆదరించారు, ఆశీర్వదించారు. కష్టాలకు వచ్చినప్పుడు కాడుబడేయడమో పారిపోవడం కరెక్ట్ కాదు. ఎంత కష్టమైనా చేస్తామనే విధంగా ఆ రోజు చెప్పాను, ఆ డైరెక్షన్లో ముందుకు పోయాను. మేము ఆ రోజు సూపర్ 6 చెప్పాం. ఎన్నికల మేనిఫెస్టో చాలా విషయాలున్నాయి, సూపర్ 6 మేజర్గా హైలైట్ చేశాం. ఆ సూపర్ 6లో అతి కీలకం తల్లికి వందనం. ఆ తల్లికి వందనం ఆ రోజు మేము చెప్పింది చాలా స్పష్టంగా, ఒక ఇంట్లో 2 పిల్లలుంటే ఒకరికే డబ్బులిచ్చి ఒకరికి ఇవ్వకుండా చేస్తే, ఒకరిని ఆ తల్లి చదివిస్తే లేకుంటే అన్ని విషయాలు చూసుకుంటే అది మంచిది కాదు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింపజేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఈరోజు మీరు చూస్తే 67 లక్షల మందికి దగ్గర 10,091 కోట్ల రూపాయలు టోటల్గా ఖర్చు అవుతుంది. ఇందులో 1,346 కోట్ల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి వెళ్తుంది. ఇందులో ఏమీ మార్పులు లేవు. ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి, దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్లో ఆ డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ మీరు ఒకసారి చూస్తే, వాళ్ళు 42,61,965 మందికి అమ్మఒడిచ్చారు. ఈ ప్రభుత్వం 67,27,164 మందికి తల్లికి వందనం ఇస్తున్నాం. తేడా 24,65,199. ఆ రోజు వాళ్ళు ఖర్చు పెట్టింది, తల్లులకు అకౌంట్లో వేసింది 5,540 కోట్లు.
ఈరోజు మేము అకౌంట్లో వేసేది 8,745 కోట్లు. వ్యత్యాసం 3,205 కోట్లు ఒక్క తల్లికి వందనంలో మాత్రం. అందులో ఈరోజు 1,346 కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి వెళ్తుంది. టోటల్గా ఖర్చు పెట్టేది 10,091 కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద డెవలప్మెంట్ తల్లుల అకౌంట్కి వెళ్లే పరిస్థితి వస్తుంది. 1వ తరగతి 10వ తరగతి అవి కూడా క్యాలిక్యులేషన్లు తీసుకున్నాం. జీవో ఇష్యూ చేశాం. అడ్మిషన్స్ కాలేదు. అడ్మిషన్స్ అవుతానే వాళ్ళ అకౌంట్ కూడా తల్లుల అకౌంట్కి డబ్బులు వెళ్తుంది. ఇంకొక పక్కన తల్లి లేని పిల్లలకి వారికి తండ్రికి కానీ లేదంటే ఎవరైతే గార్డియన్గా ఉంటారో వాళ్ళ అకౌంట్కి ఇస్తున్నాం. అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ నిర్ధారించినటువంటి పథకం ప్రకారం వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాల చదివింటే 76,000 మందికి కూడా వర్తింపజేశాం. ఇది కాకుండా ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో ఈ జాబితా సెక్రటరియట్లో గ్రామ వార్డు కార్యాలయాల్లో కూడా పెడతాం. ఎక్కడైనా సరే ఇబ్బందులున్నా లేకుంటే సాంకేతిక సమస్యలున్నా ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేస్తే అవన్నీ కరెక్ట్ చేసి మళ్ళీ అలాంటి వారికి కూడా సహాయం చేయడానికి ఫిర్యాదులను తీసుకోవడానికి జూన్ 26 వరకు టైం కూడా పెట్టాం. 30వ తారీఖు తుది జాబితా పెట్టి అక్కడి నుంచి ఇవన్నీ కూడా అమలు చేస్తాం. ఇంకొక పక్కన ఇప్పుడు ఇచ్చింది 2 నుంచి 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి బీసీల్లో చూస్తే 29,82,000 మంది వస్తున్నారు. ఇంకొక పక్క ఎస్సీల్లో 11,76,000 మంది వస్తున్నారు. ఎస్టీలు 4,26,000 మంది వస్తున్నారు. మైనారిటీలు 66,500 వస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు 8,44,000 మంది ఎకనామికలీ బ్యాక్వర్డ్ అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తులు వస్తున్నారు. ఒక బిడ్డ 2 గాని 3 గాని 4 కూడా ఇచ్చాం. ఇది మీరు చూస్తే 18,55,760 మంది తల్లులకు ఒకే బిడ్డ వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ ఇస్తున్నాం. 14,55,322 మంది తల్లులకి 2 బిడ్డలు. ఇది 29,10,644. 2,10,684 మందికి 3 పిల్లలు. ఇది 6,32,052 మందికి ఇస్తున్నాం. 20,053 మందికి 4 పిల్లలు అంటే 80,212 మందికి వీళ్ళకి కూడా ఇస్తున్నాం. ఏ మాట అయితే నేను చెప్పానో ఆ మాట ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక పాపులేషన్ మేనేజ్మెంట్కి ఒక ముందడుగు. నిన్నే జపాన్లో చూసాం 9 మిలియన్ హౌసెస్ ఆర్ వేకెంట్. ఇంకొక పక్కన ప్రపంచం అంతా కూడా ఏజింగ్ ప్రాబ్లం, రెండోది ఎకానమీ కూడా దెబ్బతినే పరిస్థితి వస్తున్నాయి. మన భారతదేశం మీరు చూస్తే 146 కోట్ల జనాభా, చైనా 130 కంటే తక్కువ ఉంది. అయితే భారతదేశం కూడా రీప్లేస్మెంట్ లెవెల్ లేదు. 2.1 ఫెర్టిలిటీ రేట్ ఉంటే రీప్లేస్మెంట్ అది 1.9కు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అయితే 1.5 ఆ ప్రాంతంకి వచ్చేసాం. సౌత్ ఇండియా మొత్తం ఆ పరిస్థితిలోకి వచ్చాం. అందుకే ఇప్పటికే ఫ్యామిలీ ప్లానింగ్ నుంచి డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ వైపు అడుగులేస్తున్నాం. ఒకప్పుడు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు. ఇప్పుడు అది తీసేశాం.
2 పిల్లల కంటే తక్కువ ఉంటే పోటీ చేయడానికి అర్హత లేదని కొత్తగా పెట్టాల్సి వస్తుంది. అందులో రెండో స్టెప్ మీరు చూస్తే ఎక్కడికక్కడ ఆఫీసుల్లో కూడా ఒక అనుకూలమైనటువంటి వాతావరణం, చిల్డ్రన్ హోమ్స్ కింద ప్లే ఏరియా కానీ అక్కడ వాళ్ళకి ప్రత్యేకమైన సదుపాయాలు అవన్నిటి కూడా నిర్ణయాలు చేస్తున్నాం. అందులో ఇది ఒక మేజర్. చాలామంది చెప్పేది ఎక్కువ మంది పిల్లలుంటే మాకు ఆదాయం లేదు కాబట్టి మేము పిల్లల్ని చదివించలేమనే ఆలోచన ఉంది. ఈరోజు చదివించడమే కాదు, వీళ్ళకు కూడా వెసులుబాటు వస్తుందనే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు చూసినప్పుడు తల్లికి వందనంలో ఇంకా మిగిలిన కార్యక్రమాలన్నిటికి కూడా మీరు చూసినప్పుడు అన్నదాత సుఖీభవ ఏడాదికి మొత్తం 14,000 రూపాయలు ఇస్తా అన్నాం. 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. వాళ్ళు ఇచ్చింది 7,500. ఈరోజు తెలుగుదేశం ఇచ్చేది 14,000. వ్యత్యాసం 6,500. తల్లికి వందనం నేను చెప్పాను, అన్నదాత సుఖీభవ ఇచ్చింది మీకు చెప్పాను. దీపం 3 సిలిండర్లు వాళ్ళు ఏమీ ఇవ్వలేదు. ఇంకొక పక్కన మీరు చూస్తే మత్స్యకారుల భరోసా, మేమిచ్చింది మత్స్యకారుల సేవలు. మొత్తం 1,29,178 మందికి ఇచ్చాం. 259 కోట్లు. వాళ్ళు ఇచ్చింది 1,09,231, 109 కోట్లు. వ్యత్యాసం 150 కోట్లు అదనం. 19,947 మంది అదనంగా ఇస్తున్నాం. ఇది కాకుండా ఈరోజు ఎన్టీఆర్ భరోసా, ఇది చూస్తే వాళ్ళు ఇచ్చింది మొత్తం 21,630 కోట్లు సంవత్సరానికి. మేము ఇప్పటికి ఇచ్చింది 34,000 కోట్లు ఒక్క సంవత్సరంలో. వ్యత్యాసం 12,370 కోట్లు. అంటే బటన్ నొక్కుతున్నా సమీక్షం ఇవ్వడాలని మాట్లాడే పెద్దలకి ఇవన్నీ అర్థం కావాలి. ఆ రోజు చేసిన పని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు, విధ్వంసం చేశారు. అభివృద్ధి అనేది ఎక్కడ కనపడే పరిస్థితి లేదు. కడాన ఏ పరిస్థితికి వచ్చామంటే విశ్వసనీయత పోయిన తర్వాత ప్రొహిబిషన్ గురించి మాట్లాడిన పెద్దలు ఎక్సైజ్ తాకట్టు పెట్టి, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి 25 ఏళ్లకు డబ్బులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క ఎంఆర్ఓ ఆఫీసుల్ని, హాస్పిటల్స్ని ఇవి తాకట్టు పెట్టి అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు. నెలవారీగా జీతాలు ఇవ్వాల, పెన్షన్లు ఇవ్వాల, రిటైర్డ్ పీపుల్కి ఎవరికి జీతాలు రాని పరిస్థితి, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో టెన్షన్లో బతికిన పరిస్థితి. ఈరోజు ఒక పద్ధతి ప్రకారం 94 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్లో 94 కూడా డీఫంక్ట్ చేసిన ఘనత. ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చేయడానికి పనికొచ్చాయి, అస్తవ్యస్తమైపోవడానికి పనికొచ్చాయి. ఈరోజు అన్నా క్యాంటీన్ మీరు చూస్తే మొత్తం 204 పెట్టాం. 2 కోట్ల మందికి ఇప్పటికీ అన్నా క్యాంటీన్లో భోజనం ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుదేరా గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమం మునిపల్లి మండల తహసీల్దార్ గంగా భవానీ నిర్వహించారు. న్యాయ క్రియాశీలత న్యాయ ఉగ్రవాదంగా మారకూడదు, సిజేఐ జస్టిస్ గవాయ్. భారత్కు బిగ్ షాక్ ఇచ్చిన పాకిస్తాన్, అమెరికా. ఆ నరరూప రాక్షసుడికి అమెరికా ఘన స్వాగతం. గోల్డ్ కార్డ్ వెబ్సైట్ ప్రారంభించిన ట్రంప్.
ఏపీలో కిటెక్స్ గార్మెంట్స్ 4,000 కోట్లతో భారీ ప్రాజెక్ట్. We want to build an updates. Keep watching Star TV.